హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. సాధారణంగా మనం బేకరీకి ఎందుకు వెళ్తాం? కేక్ తీసుకోవడానికి వెళ్తాం. అండ్ రీసెంట్‌గా బాగా సేల్ అయ్యే కేక్స్ ఏంటివి అంటే మిల్క్ కేక్స్. ఎందుకంటే రీసెంట్‌గా ఆలియా భట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు బాగా ఇష్టమైన కేక్ ఏంటంటే మిల్క్ కేక్ అని చెప్పి. సో, ఆ మిల్క్ కేక్ ఏంటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? అది ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు దాన్ని బాగా అంటే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దాని రేట్ ఎంతో తెలుసా? మాక్సిమం అంటే తక్కువలో తక్కువ ఒక 3000 నుంచి స్టార్ట్ అవుతుంది మిల్క్ కేక్ అనేది. కానీ ఆ మిల్క్ కేక్‌ని ఇప్పుడు సుమారు ఒక రూ. 500 లోపే చేయొచ్చు అని చెప్పి లిఖిత్ చెప్తున్నాడు. మరి అంత బాగా ఖర్చయ్యే ఆ కేక్‌కి యూజ్ అయ్యే ఇంగ్రీడియెంట్స్ కూడా అంతే ఖర్చుంటాయి. కానీ అంత తక్కువలో ఎలా చేస్తారు? సో, నాకు మాత్రమే తెలియకుండా మీకు కూడా తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఆ కేక్ ఎలా తయారు చేస్తారు? దానికి ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ కావాలి? అవి మన ఇంట్లో ఉంటాయా? ఉండవా? ఎక్కడ లభిస్తాయి? ఏంటి? అన్న పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో లిఖిత్ మీకు చేసి చూపిస్తాడు. నేను చూస్తూ ఉంటా. సో, లిఖిత్ అంటే ఆ మిల్క్ కేక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి? వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటివి అని చెప్పి మా వాళ్ళకి చెప్పావు అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి? ఎలా చేసుకోవాలంటావు? సో అక్క, ఇది ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ 125 గ్రామ్స్, కండెన్స్ మిల్క్ 200 గ్రామ్స్, కర్డ్ ఇది కర్డ్ ఏమో 245 గ్రామ్స్, మైదా 1.5 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ ఏమో కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు ఒక్కొక్క స్పూన్, ఇదేమో వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్, ఆయిల్ హాఫ్ కప్, ఇదేమో షుగర్ ఏమో 170 గ్రామ్స్ షుగర్. ఓకే, మిక్స్ చేసుకొని ముందే ఆల్రెడీగా పెట్టేసుకున్నాం. ఇది పౌడర్ షుగర్ అన్నమాట. సో ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ఓకే, అంటే ఇంకా ఇందులో కూడా ఎగ్ లేదు. ఇందులో కూడా ఎగ్ లేదు. ఓకే, సూపర్. ఒక కప్ మిల్క్ కూడా కావాలి. ఓకే, ఓకేనా? ఓకే. ఫస్ట్ మనము వెట్ ఇంగ్రీడియంట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇందులో ఓకేనా? ఆయిల్ వేసేస్తున్నాం ఫస్ట్. సో ఇది ఇప్పుడు హాఫ్ కేజీ కేక్ కోసం అంతే కదా? హాఫ్ కేజీకి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అంతా, దాని వెయిటేజ్ అంతా కూడా హాఫ్ కేజీ కేక్ మిల్క్ కేక్ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇది కర్డ్ కూడా కర్డ్ ఆయిల్ మిక్స్ చేసేస్తున్నాం ఫస్ట్. ఓకే, మిక్స్ అయ్యిద్దా? అయితే ఓకే. సో కామన్గా మీరు బయట బేకరీలో తీసుకోవాలి అంటే 3000 పే చేయండి, మీకు మిల్క్ కేక్ అనేది అవైలబుల్గా ఉండదు. వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మిక్స్ మంచిగా విస్క్ చేసుకోండి. టైం పడుతుంది కానీ మంచిగా మిక్స్ అయినాకనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. చిన్న చిన్న మెల్లిమెల్లిగా కలుస్తుంటుంది. సైడ్ కూడా అందుకు కూడా మాపేస్తుంది. అయిపోయింది, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. సూపర్. ఓకేనా? ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి. ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్, ఆయిల్ అండ్ పెరుగు అవన్నీ మిక్స్ చేసాక ఇది కూడా ఒక రకమైన క్రీమ్ లాగా తయారైపోయింది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తము షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఎయిర్ వెళ్తుంది దాని లోపలికి, ఫ్లఫీనెస్ వస్తుంది కేక్లో. ఫస్ట్ మైదా వేసేస్తాం. మైదాలోకి కార్న్ ఫ్లోర్, ఓకే, బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ సోడా, మెత్తగా వస్తుంది, రావట్లేదండి. అన్నీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి మళ్ళీ మొత్తం. ఇప్పుడు ఇది విస్క్ ఎక్కువ యూజ్ చేయొద్దు యాక్చువల్లీ, జస్ట్ ఫోల్డ్ చేయాలి అన్ని. ఫోర్స్ ఎక్కువగా ఉండకుండా లైట్గా స్మూత్గా ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా అయినాక షుగర్ కూడా వేసేసుకుందాము డైరెక్ట్గా. ఓకే,
ఇది షుగర్ 125 grams. నీకు వీటన్నిటిలో బాగా నచ్చింది ఏంటిది? అంటే చాలా రెడీ చేస్తున్నావు, కేక్స్లో టైప్ ఆఫ్ కేక్స్ కూడా చాలా చూపించావు ఇప్పుడు మాకు. సో వీటన్నిటిలో నువ్వు బాగా ఇష్టంగా తినేది ఏంటిది? నాకు ఫేవరెట్ అంటే చీజ్ కేక్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇదే మిల్క్ కేక్. మిల్క్ కేక్ అంటే ఎక్కువగా కాంప్లిమెంట్స్ దేనికి వచ్చాయి? నార్మల్గా నీకు నచ్చింది కాకుండా బయట ఈ కేక్ బాగుందని. చీజ్ కేక్ చాలా మంది మళ్ళీ వచ్చి మరి తీసుకుంటున్నారు. ఇది ఒక్కొక్కసారి ఇట్లా గట్టిగా అయిపోతుంది, అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. చాలా లైట్. సో గట్టిగా ఉండకూడదు, కొద్దిగా బ్యాటర్ కన్సిస్టెన్సీ. లమ్స్ ఉండకూడదు మెయిన్. ఓకే, తిప్పుతా ఉండాలి ఇంకా రాకుండా ఉండడం కోసం. నైస్. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటిది దేంట్లో? ఈ ఫుడ్ ఇచ్చినప్పుడు రిలేషన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చెప్పడము ఎలా ఉందని. అంటే ఎందుకంటే నువ్వు చేస్తున్నది నీకు ఆ కాంప్లిమెంట్ ఇచ్చింది వేరుంటది కదా. అవును, అట్లాగే ఎవరి కాంప్లిమెంట్ బయట వాళ్ళు వాళ్ళు చెప్పే కాంప్లిమెంట్స్ ఏ సిచ్యువేషన్ లో ఎవరిచ్చిన కాంప్లిమెంట్ బాగా గుర్తుంది నీకు? నా ఫస్ట్ కస్టమర్ బాగుందని చెప్పడమే. గుర్తున్నారా ఆయన ఫేస్? గుర్తుంది. ఎక్కడ? ట్యాంక్ బండ్ దగ్గరనా? లేదు, ఫస్ట్ నేను సైనిక్పురిలో పెట్టాను అనమాట. ఓకే, నా ఫస్ట్ డే సైనిక్పురిలో. ఓకే, ఎవరు వెళ్ళట్లేదు అనుకుంటే ఫస్ట్ ఆయన వచ్చి తీసుకున్నాను. సూపర్. ఇప్పుడు అయిపోయింది. సో ఇట్లా ఫ్లోయి కన్సిస్టెన్సీలో ఉన్నది, మరీ నీళ్ళగా ఉండదు. మళ్ళీ ఇట్లుంటే సరే, అదే కొంచెం బంగబంగా ఉండేలా చూసుకుంటే. ఇంచుమించు దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా. దోశ పిండి కూడా తెలుసు. ఇప్పుడు ఇది బేకింగ్ ట్రే అనమాట. ఇందులో ఆల్రెడీ బటర్ పేపర్ వేసుకుని రెడీగా ఉంచుకున్నా. ఒకవేళ బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మైదా వేసేస్తే సరిపోతుంది. ఇట్లా జల్లేసి ఆయిల్ అండ్ మైదా లైట్ గా చల్లాలి. ఫస్ట్ ఆయిల్ రాసేసేయాలి మొత్తం, రాసేసి మైదా ఇట్లా స్ప్రింకిల్ చేసి ఇట్లా ఎక్సెస్ మొత్తం కింద వేసేస్తే సరిపోతుంది. సో లైట్ గా ఆయిల్ అనేది రాసిన తర్వాత ఆ మైదా అనేది చల్లేస్తే సెట్ అంట. తర్వాత మనం ఏమంటాం, ఇట్లా డొల్లిచ్చాము అంటే మిగతా అదంతా పౌడర్ అంతా పడిపోతుంది కదా, అలా. ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇప్పుడు దీన్ని ఇట్లా ఒకసారి ట్యాప్ చేసి ఓవెన్లో పెట్టేసుకోవడం. 180 degreesకి ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 minutes. 10 minutes ప్రీహీట్ చేసుకున్నాక 180 degrees సెట్ చేసుకుని ఒక ½ an hour అందులో పెట్టేసి ఓవెన్లో అయిపోతుంది. అయిపోయినట్టే. దీని తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను. ఇది ఓవెన్లో పెట్టేసి వద్దాం. ఓకే. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes అట్లా వదిలేస్తే చల్లారిపోతుంది. అప్పుడు తిప్పేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట బయటకి. ఓకే, వేడిగా ఉంది. ఇప్పుడు ఇది చల్లారిపోయినాక జస్ట్ సైడ్స్ కట్ చేసేసుకున్నా. ఓకే, ఇది కూడా ఫ్రీగానే వస్తుంది సైడ్స్ కూడా. మీరు ఇట్లా ఆయిల్ జస్ట్ ఇట్లా బ్రష్ చేస్తే దానికి సరిపోతుంది. ఓకే, ఒక ప్లేట్ తీసుకున్నాం. సో వెజ్ తీసుకుని జస్ట్ ఫ్లిప్. అయిపోయింది, కేక్ వచ్చేసింది. వావ్, ఇలాంటి కేకులు చిన్న చిన్న కేక్స్ ఉంటాయి కదా, అవి తీయడం అలవాటు. నైస్.
ఇప్పుడు పైన జస్ట్ ఈ లేయర్ ఒక్కటి కట్ చేసుకుందాం. ఓకే. సో మెత్తగా ఉంటుంది అనమాట మనకి కేక్ అంతా. ఇది గట్టి పీస్ పైన గట్టిది కొద్దిగా. తీసుకోకపోయినా పర్లేదు, మనకి చూడనికి నీట్ ఉంటుంది. ఇది కూడా తినొచ్చు, కాకపోతే కాకపోతే కొంచెం కలర్ఫుల్ గా కేక్ లాగా అనిపించాలి అంటే ఇలాంటి ఇప్పుడు ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలి. సో సైడ్స్ కూడా ట్రిమ్ చేసేస్తా కొద్దిగా. ఓకే, ఓన్లీ బన్ మాత్రమే వచ్చేటట్టుగా. సో డెకరేట్ చేయడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఫస్ట్ కేక్ ని వెజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక జార్లో ఏదైనా దాంట్లో ఓకే మిల్క్, ఒక కప్ మిల్క్, మొత్తం ఒక కప్ మిల్క్ మొత్తం యాడ్ చేసేసుకోండి. అగైన్ మళ్ళీ ఇప్పుడు మిల్క్ కేక్ కదా, మిల్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెష్ క్రీమ్ ఇందాక చెప్పా కదా. సో ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది. మొత్తం వేసేసుకుని ఓకే. ఇది కండెన్స్డ్ మిల్క్. ఓకే, ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. సో మిల్క్, క్రీమ్, కండెన్స్డ్ మిల్క్. ఓకే, 3 కలుపుకుంటున్నారు. ఒకవేళ మీకు ఇది కలిపినా కూడా టేస్ట్ సరిపోలేదు అనుకో, యూ కెన్ యాడ్ షుగర్ ఆల్సో, స్వీట్నెస్ సరిపోకపోతే. ఓకే. ఫస్ట్ టైం ఒక 1 month. ఇప్పుడు ఈ మిల్క్ మొత్తము దీనిపైన పోర్ చేసుకోవాలి. జస్ట్ వెజ్ చేసుకోవాలి కేక్ అంటే. మొత్తం మిల్క్ అంతా? మిల్క్ అంతా కాదు, మొత్తం కేక్ వెట్టే వరకు. ఓకే. ఇట్లా వెజ్ చేసుకుని ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. పెట్టేసుకున్నాక చూస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి 2 to 3 hours. 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు సోక్ అయిపోయింది మిల్క్ మంచిగా. ఓకే. ఇదేమో విపింగ్ క్రీమ్ ముందే చేసుకుని పెట్టుకున్న పైపింగ్ బ్యాగ్ లో వేసుకుని. అంటే ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాం? నార్మల్ విపింగ్ క్రీమ్ చేసి ఇందాక వీడియోలో సేమ్ అట్లానే ఇది కూడా అంతే, జస్ట్ విపింగ్ క్రీమ్ అన్నమాట. ఇది చీజ్ ఏమి ఉండదు ఇందులో. ఇప్పుడు డెకరేషన్ చేసేస్తా. ఓకే. ఓకే, పైన లేయర్ క్రీమ్. ఇప్పుడు జస్ట్ డెకరేషన్కి వావ్, కూల్ కేక్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ షేడ్ చూసేసరికి నాకు. అంటే ఫుడ్ని తయారు చేసే విధానం కాకుండా దాన్ని కలర్ఫుల్గా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఎలా డెకరేట్ చేయాలి అన్నది కూడా నేర్చుకోవాలి. అది అంటే లిక్విడ్ చేయడం వల్ల నాకు అది కూడా అర్థమైపోయింది. కలర్ఫుల్గా క్రీమ్ ఒకటి వేసి దాన్ని ఏమైనా డిజైన్ లాగా చేసేస్తాడేమో అనుకున్నాను, కానీ ఆ క్రీమ్ వేయడము, దాని మీద ఆ చాక్లెట్ ఫ్లేవర్ వేయడము, అండ్ పుదీనా ఆకులు కూడా పెట్టడము, పక్కన 2 పువ్వులు పట్టడము, ఈ డెకరేషన్ అనేది కూడా అండ్ కేక్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఏంటి అనేది మనం కొనుక్కున్న తర్వాత వెంటనే టేస్ట్ చేసి చూడలేం. వెళ్ళిన తర్వాత కట్ చేసుకొని అది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేయొచ్చు, కానీ అది మనల్ని ఎంతగా అంటే అట్రాక్ట్ చేయాలి అంటే అంత అందంగా ఉండాలి. ఆ కళ కూడా లిఖిత్లో ఉంది. సో అది కనిపిస్తుంది కూడా, చాలా అద్భుతంగా డెకరేట్ చేశాడు. ఇది ఇప్పుడు నేను బయటకు వెళ్ళి అమ్మితే మ్యాక్సిమం ఒక 2000-3000 అయితే వచ్చేస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెళ్ళి బయట తీసుకెళ్ళి అమ్మేస్తా.
మేబీ కూడా సగం. అయ్యో షూర్, మేబీ ఒకవేళ నేను ఒక పీస్ తిన్నాను అంటే టోటల్గా కంప్లీట్ చేసేస్తానేమో, అది కూడా చెప్పలేము మరి. నేను బయటకు వెళ్ళి తింటానా లేకపోతే ఇంకేం చేస్తానా అనేది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు అసలు ఈ కేక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను మాత్రం వాళ్ళకి ఎవరికి తిను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. ఎందుకంటే బయటికి వెళ్ళి మన అంటే స్తోమతకు మించి డబ్బులు ఉన్నా సరే బయట కొనుక్కునే దానికన్నా సరే ఇంట్లో మనం చేసుకొని తిని నా చేతి వంట నేను చేసి తిన్నాను అంటే కేకే వేరు. ఏమంటాను నిజంగా కదా, ఆ కాంప్లిమెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటి. టేస్ట్ చేయబోతున్నాను. ఆల్ ది బెస్టా? లేదు, నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. మరి ఆలియా భట్కి ఇష్టమైన రెసిపీ ఏంటి, అంత అద్భుతంగా ఉంటుందా, అంత టేస్ట్గా ఉంటుందా అని చెప్పి నేను ఆ టేస్ట్ని ఇష్టపడుతూ ఎదురు చూసానే తప్ప నేను ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. సో లిక్విడ్ చేసి అది నాకు అంటే ఇప్పుడు పెడుతున్నాడు కాబట్టి ఆ అదృష్టమేమో కావచ్చు. సో నేను చెప్తా ఎలా ఉంది ఏంటి అనేది. చాలా అద్భుతంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఇలా చిటికలో వెంటనే అమ్మ నాకు ఇది కావాలి అంటే ఈ రెసిపీ మీకు గుర్తొచ్చేలాగా చేసేసాడు. సింపుల్గా 15 minutesలో పిల్లలందరూ చాలా చక్కగా అంటే అనుకోగానే తినేంత అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. 15 minutes అండ్ 3000 మీకు అంటే ఉత్తి పుణ్యానికి ఈ వీడియో ద్వారా మీకు 3000 మీకు కొంచెం మిగులుబాటు చేసినట్టుగానే అనుకోవాలి. లిక్విడ్ చేసిన ఈ థింగ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఒక 200 to 500 ఖర్చు అవుతుందే తప్ప ఇది బయట మనం సేల్ చేసామంటే మ్యాక్సిమం 3000 ఉంటుందట. సో మీరే గుర్తుపెట్టుకోండి. అటు ఖర్చు అంటే మనకి పనికొస్తుంది, బయటికి వెళ్ళి ఆ సమయం కలిసి వస్తుంది, ఈవెన్ టేస్టీ అద్భుతమైన కేక్ కూడా మన చేతిలో ఉంటుంది. మనకి ఇష్టం వచ్చినంత తినొచ్చు, కావాల్సినంత చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లిఖిత్, చాలా అద్భుతంగా ఉంది. అండ్ నువ్వు కూడా టేస్ట్ చేసి వాళ్ళకి ఇందాక నుంచి నేను ఒక్కదాన్నే టేస్ట్ చేస్తున్నాను, మరి పక్కనున్న లిఖిత్కి పెట్టకపోతే మళ్ళీ మా వాళ్ళు కుళ్ళుకుంటారు. అండ్ లిఖిత్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా ఎదురుగా ఉన్నారు. ఎప్పుడు ఇది అయిపోతే ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా పెట్టాలి, అంత అద్భుతంగా ఉంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు చేసే ఈ కేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ట్రై చేసి ఒకసారి తినిపించండి. మీకు కూడా వా ఎంత బాగా చేసావు అన్న కాంప్లిమెంట్ రావాలి కదా, ఏమంటారు?